ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ఒకసారి మన్నెం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్గా పవన్ కామెంట్స్ని ఎట్లా చూస్తారు? దీంట్లో మరి ఇది జగన్ పైన కోపమా ఆయనకు, లేకుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పై కోపమా? ఆయన మాట్లాడిన మాటల్లో కొంత మిశ్రమంగా అనిపించింది. ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకున్నారు, అదే క్రమంలో జాతీయ భావం మాట్లాడినట్టు అనిపించింది, ప్రాంతీయ తత్వం గురించి మాట్లాడినట్టు అనిపించింది. కోటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో వివిధ కబుర్లు చెప్పారు. ఒకసారి లెఫ్టిస్ట్ అంటారు, ఒకసారి హేతువాదిని అంటారు, లేకపోతే తమ కుటుంబం తమ తండ్రి కమ్యూనిస్ట్ అంటారు, తాను పక్కా సనాతనవాదిని అని చెప్తారు. ఏం మాట్లాడతారో ఏంటో అనేటువంటిది ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ సమస్య ఏంటంటే నాగేశ్వర గారు చేసినటువంటి కామెంట్ ఆయన ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్న తర్వాత దాని గురించి జనసేన పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ దాన్ని ఆయనే స్వయంగా కెలికారు. ఆ విధంగా కలెక్ట్ అనేటువంటిది ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. సరే, దాని మీద హైదరాబాద్ లో కొంతమంది రౌండ్ టేబుల్ పేరుతోటి కొన్ని ఉపన్యాసాలు చేశారు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా వస్తావు ఏమిటి లేకపోతే అని చెప్పేసి కొన్ని అవాంఛనీయమైనటువంటి పదజాలం చర్యలు కూడా వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినటువంటి దానికి అటువంటి ఉపన్యాసాలు కానీ అటువంటి బెదిరింపులు కానీ నాకు తెలిసినంత వరకు బాధ్యత కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ, అంటే బీఆర్ఎస్ కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులు కానీ, ముందు నువ్వు ఎట్లా వస్తావో చూస్తావనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఏదైనా పొరపాటు మాట్లాడితే రామ్మోహన్ రావు గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మాట్లాడినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కాదు, వ్యక్తులు కావచ్చు లేదా రకరకాల సంస్థల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ విధంగా మాట్లాడినటువంటి ఆ రౌండ్ టేబుల్లో నాగేశ్వర్ గారు పాల్గొని ఉండాల్సింది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సరే, ఆయన ఎందుకు పాల్గొన్నాడు ఏమిటనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం. అక్కడ జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణకి అంటగడుతూ మీ అప్ప జాగీరా అనేటువంటి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అనేటువంటిది పూర్తిగా అభ్యంతరకరం. అది ఆయన స్థాయికి తగినటువంటి వ్యాఖ్య కాదు. ఆ తర్వాత సహజంగానే ఒకసారి ఆ మాట అటువంటి నాయకుడు మాట్లాడిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా దాని మీద ప్రతిగా స్పందించాడు. ఆ స్పందించినటువంటి తీరు కూడా కొన్ని సందర్భాల్లో అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని పవన్ కళ్యాణ్ గారు తన మీద జరిగినటువంటి దానికి ఒకవేళ అటువంటిది వస్తే అంతకంటే మంచి భాష ఉంటుంది, సానుకూలమైనటువంటి భాష మాట్లాడాలి కదా. నరేంద్ర మోడీ గారు చెప్పేది లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఆయన గురువులు కదా వాళ్ళు. మరి ఆ సానుకూలమైనటువంటి భాష కాకుండా ఒక యుద్ధ ప్రకటన లాగా ఎవడొస్తాడో చూస్తాను, నేను వచ్చాను, నా ఇంటి దగ్గర పెడతాను, నా ఇంటి అడ్రస్ కూడా మీ అందరికీ తెలుస్తుంది, వచ్చి దాడి చేయండి, ఆ పద్ధతుల్లో రెచ్చగొట్టడం అనేటువంటిది తగినటువంటి వ్యవహారం అయితే కాదు. అందుకని ఆ తర్వాత జరిగినటువంటి వ్యాఖ్యలు లేకపోతే వాటి గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అది ఒకటి. అయితే ఎందుకు మాట్లాడారు ఒకటి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇదేదో మేము ముందుగా అనుకున్నది కాదు అని చెప్పేసి చెప్పాడు. ముందుగా అనుకున్నది కాదు అని చెప్పేసి జూన్ 2వ తారీఖునే నవనిర్మాణ పేరుతోటి సభ పెట్టడం అంటే ఖచ్చితంగా ఒక పథకంతో లేదా ఒక ఆలోచనతో చేసినటువంటి ఏర్పాటు. అది పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా పెట్టుకోవచ్చు, అది వేరే అంశం. కానీ నవనిర్మాణం అంటే తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచిన తరువాత నేను వచ్చి నవనిర్మాణం చేస్తాను జనసేనతో అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కావచ్చు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు కావచ్చు, ఇంతకాలం మాకు చేతకాని దాన్ని నువ్వు వచ్చి చేస్తావా? అదే కదా జరిగింది. నీ ఆంధ్రప్రదేశ్ లో నీ సంగతి చూసుకో, ఇక్కడ వచ్చి నువ్వు డిసైడ్ అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకని మనం మాట్లాడేటప్పుడు లేదా మన యాక్షన్స్ ద్వారా మనం ఏం సందేశం ఇస్తున్నాము? ప్రారంభంలో రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ప్రారంభంలో తెలంగాణను మేము నవనిర్మాణం చేస్తామంటే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ 12 సంవత్సరాల తర్వాత ఆ విధంగా వచ్చి
అటువంటి కామెంట్స్, రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ వచ్చి పోనీ అది అయిపోయింది. మరుసటి రోజు మళ్ళా అమరావతికి వెళ్ళి నా సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండదు, లేకపోతే కేటీఆర్ గారు అట్లా మాట్లాడి ఉండరు. ఈ కామెంట్స్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడావు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడావు అంటే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో బిహేవ్ చేయలేదు. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, ఎవరినైనా పోటీకి నిలపచ్చు, ఎవరికైనా రైట్ ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి ప్రారంభంతో ఉన్నటువంటి వ్యక్తికి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక్క ప్రశ్నతోటి నేను ముగిస్తాను. ఏమిటా ప్రశ్న అంటే, నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు, తెలంగాణను విభజించినటువంటి తీరుకు వ్యతిరేకం, అందుకని 11 రోజులు అన్న పానీయాలు మానేశాను అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. రెండు ఒకటే తెలంగాణకు వ్యతిరేకం కాదన్నా, లేకపోతే ఇప్పటికైనా నిజంగా ఆయన సీరియస్ రాజకీయ నాయకుడైతే ఏ విధంగా విభజించి ఉండాల్సింది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయాలి. రెండోది, ఈ విభజించినటువంటి వాళ్ళతో కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు. మరి ఆ విభజన చేసినటువంటి బీజేపీ మీద ఒక్క మాట, ఒక్క విమర్శ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా? లేదే. ఎందుకని? రాష్ట్ర విభజనలో ప్రధానమైనటువంటి పార్టీలు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు, దాన్ని డబ్బా కొట్టుకుని చెప్పినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి ఆ ప్రత్యేక హోదా ఏమైంది? తర్వాత మీరు తిట్టినటువంటి తిట్లేమిటి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని? మరి ఏం చేశారు? పోనీ అదంతా అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం మధ్య, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్య ఆస్తుల విభజన. ఈ ఆస్తుల విభజనకి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలు మాదంటే మాదని చెప్పుకుంటున్నాయి. మరి ఎందుకని 12 సంవత్సరాలుగా తమాషా చూస్తా ఉంటే, ఏం నరేంద్ర మోడీ గారు మీరు 12 సంవత్సరాలుగా తమాషా చూస్తున్నారు, మీ తాట తీస్తా తోలు పోలుస్తా అనే మాటలు అది అంత ధైర్యం లేకపోయింది. ఎందుకంటే ఆయన భాష అది కనుక. ఎందుకు పరిష్కరించరు అనేటువంటి ప్రశ్న ఏమన్నా అడిగారా? పోనీ హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇదంతా చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఏమన్నా కేంద్రానికి పెట్టారా? ఇవేమీ లేకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేటువంటిది ఆయన చేసి వెళ్ళారు. తర్వాత దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పుడు మనం ఊహించి చెప్పలేం, కానీ తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ గారు చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరొకసారి టెంప్ట్ అయినట్టు